హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి టెర్రస్ గార్డెన్. వీడియోలోకి వెళ్ళే ముందు మనకు ఒక గెస్ట్ వచ్చారు మేడ మీదకి, చూడండి. హాయ్ చెప్పు. హాయ్, హలో. పాలు సీసా చూపించు. పాలు తాగుతున్నానని చెప్పు. పాలు సీసా చూపించు. హలో చెప్పు. హలో, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఇటు చూడు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. టర్పిన్ వెళ్ళని మొక్క వేసానండి. కొంచెం చిన్న చిన్న ఉంటాయి ఇక తీగల్లాగా, అవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు కొద్దిగా బతికితే ముందు హ్యాంగింగ్కి వేస్తాను, అందుకని ఇలా వేసాను అనమాట. ముందు వాటర్ ఇవాళ మీకు గార్డెన్ చూపిస్తాను. ఎక్కువ బాధ కొంచెం సంతోషంతో మా గార్డెన్ విశేషాలు చెప్తాను, మీకే చూపిస్తాను ఎందుకు అలా చెప్పాను అనేది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి టెర్రస్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను బాగున్నాను, కానీ నా మొక్కల పరిస్థితి ఏం బాగలేవు, అన్నీ చనిపోయామాట. కొంచెం బాధ కొంచెం సంతోషంతో చేశాను మా వీడియో అనేది. చూడండి, ఉన్న మొక్కలనే మీకు చూపిస్తున్నాను. చూసి చెప్పండి మీరే ఎలా ఉన్నాయి నా మొక్కలని. ఇంకా మా గార్డెన్లోని టమాటాలు ఉన్నాయి, కొంచెం చిన్న చిన్న ఉన్నాయి, అయిపోయి మొత్తం అన్నీ ఇంకా అయిపోయాయండి. మళ్ళీ మొక్క చూసారా, మళ్ళీ చెట్టు మళ్ళీ క్రాప్ వచ్చింది. ఇంత బాగా పోస్తాయి మళ్ళీ, చూడండి చక్కగా. సరే, ఇది దేవుడికి పువ్వులు. ఇంకా పెద్ద చెట్టు చూపిస్తాను, మళ్ళీ చెట్టు. అస్సలు ఆకు పువ్వు ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయండి. ఆకుల్లాగా ఉన్నాయి మొగ్గలే. ఎంత మొగ్గ చూసారా, చెట్టల్లా ఆకు తక్కువ మొగ్గ ఎక్కువ ఉన్నాయి చెట్టు. చాలా పెద్ద మొగ్గ వస్తుందండి, ఇంకా పెద్దది వస్తుంది. ఇంక ఇది రేపటికి విడితే ఇంకా అన్ని విడాక చూడాలి చెట్టుని. అబ్బా భలే ఉంటుంది చూసారా ఎంత బాగుందో. ఇది ఈ ఇయర్లోని ఇది ఈ ఎండాకాలం వచ్చాక ఇది మూడోసారి అండి. అంటే ఇంత పూసేసి మళ్ళీ మొక్క అంతా అసలు మొగ్గ అంతా అయిపోయి మళ్ళీ చిగురెట్టి మళ్ళీ మొగ్గ వేసింది. అలా 2 సార్లు, ఇది మూడోసారి ఇది ఈ ఇయర్లోని. ఏం వేయకపోయినా చక్కగా అన్నీ బలంగా వేసిపోయిందండి. మళ్ళీ చెట్టు మాత్రం చాలా హ్యాపీ. చాలా మొక్కలు చూస్తారా ఎన్ని ఉన్నాయో, చాలా ఉంటాయన్నమాట. ఇంకా అస్సలు ఇవన్నీ వీడితో మూరదండ అవుద్ది. వీడియోకి మీకు చూపిస్తాను మళ్ళీ. నెక్స్ట్ చెట్టు మిరపకాయ చెట్టు అండి. ఇది అంతా అయిపోయింది, 4-5 సార్లు పూసాయి ఇప్పటికి. ఇంకెందుకు అలా ఉంచాను. వాము చెట్టు చూసారా, ఈ వాము ఈసారి వాము బజ్జీలు వేసుకొని చూద్దాం. ఇంకా ఈ ద్రాక్ష చెట్టు అండి, చాలా ఇదైపోతుంది. కిందన వేసేద్దాం అనుకుంటున్నాను, మట్టి తేయడం అవ్వట్లేదు అస్సలు. కిందన వేస్తే కొద్దిగా బలంగా లేస్తుందేమో అని చిన్న డౌట్. 1 ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ పారిజాతం చూసారా, మొత్తం మొన్నంతా చచ్చిపోయిందండి, ఎండిపోయే ఆకులన్నీ. మళ్ళీ భలేగా చిగురు పెట్టేసి భలే వచ్చేసింది, అంత గుబూరుగా. కొమ్మలన్నీ ఇరిచేసానండి, ఇది చూసారా కొమ్మలు ఇరిచేసాను. మొన్న ఎండిపోయిన కొమ్మలన్నీ ఇలా ఇరిచేస్తే మళ్ళీ పక్క నుంచి ఇలా చిగురులు ఎట్టుకొని వచ్చాయి. చూసారా, ఇరిచేసాను కొమ్మలన్నీ. ఇదిగోండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ తమలపాకులు మాకు తాంబూలాలకి గట్ట దేవుడికి మట్టుగా మామూలుగా ఎవరికైనా ఇవ్వడానికంటే సరిపోవు. చిన్న ఆకు వస్తుంది, ఇది దేవుడికి సరిపోతున్నాయి. చక్కగా గమ్ముని లేదు అనుకోకుండా పెట్టేయచ్చు. ఇంకా ఇక్కడికి వస్తే చూసారా, ఇది మారేడు చెట్టు అండి. ప్రతి ఇంట్లోనే ఉండాలి మారేడు చెట్టు, ఉసిరి చెట్టు అండ్ తులసి లేదు ఇందులోని, వెయ్యాలి తులసి చెట్టు. ఉసిరి చెట్టు చూసారా, మొన్న మొక్కలు పీకిసినప్పుడు ఇరిగిపోయింది, మళ్ళీ చిగురు వస్తుంది చూసారా చెట్టు.
ఉసిరి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిది. మారేడు చెట్టుకి మనకి సెవైకు వారానికి ఒక ఇది వేస్తే మంచిది. సరే, ఎంత బాగుందా ఇది. ఇంకా పువ్వుల చెట్టు చూసారా, పువ్వులు మరి ఎండాకాలం అని ఏంటన్నా చిన్న పువ్వులు పోస్తున్నాయి, మరి అందుకే తెంపలేదు. ఇవి మాత్రం ఈ ఎండాకాలం తెంపట్లేదు, మరి చిన్న పువ్వు పోస్తుంది. మరి బలం లేకో నీరు లేకో ఏంటో తెలీదు. ఇది మొన్న చూపించాను కదా నిమ్మ చెట్టు, నిమ్మకాయలు పెద్దవి అయ్యాయి చూసారా. నెక్స్ట్ వంకాయ చెట్లు ఇక్కడ ఒకటి ఉంది. వంకాయ చూసారా, చిన్న చెట్టు వంకాయ. ఇక్కడ నాకు అసలు అన్నీ ఇంకా పోయావండి, వంకాయ చెట్లు, బెండకాయ చెట్లు అన్నీ. నాకు మిగిలినవి రెండు వంకాయ చెట్లు. ఆ 2 వంకాయ చెట్లు అలా కాపాడుకొస్తున్నాను. ఈ మల్బరీ కూడాను మొత్తం అంతా ఏదో పట్టేసింది ఆకుకి, ఫుల్గా తెంపేసి పాడేసాను. ఇంకా మరేం ఉంచలేదు. నెక్స్ట్ ఇది అంజీరు, దానిమ్మ, నీలం శంఖం పువ్వులు ఇవి. ఇంకా టమాటా అయిపోయి. ఇగో ఇక్కడ ఒక వంకాయ చెట్టు చూసారా, దీనికి ఫుల్గా కాయలండి, చెట్టు నిండా కాయలే ఉన్నాయి చూసారా, చాలా బాగా వచ్చాయన్నమాట. ఇదొకటి అదొకటి ఉన్నాయి, 2 చెట్లే ఉన్నాయి. టమాటా చెట్లు అన్నీ పోయామాట. ఇంకా కొంచెం సంతోషం, ఎక్కువ బాధ అన్నమాట. మళ్ళీ మొక్కలన్నీ వేసుకోవాలి, మొక్కలన్నీ పోయేవి అనేది అంతే. ఇది మందారం చెట్టు. ఈ పువ్వులు బాగుంటాయండి, ఇవి మాత్రం తెల్లగా దేవుడికి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవే మా గార్డెన్లోని మొక్కలు. చాలా పోయేవి, కొంచెం సంతోషం, ఎక్కువ బాధ. ఇదే నా టైటిల్ కూడాను. ఓకే ఫ్రెండ్స్, ఈ టెర్రస్ గార్డెన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.